సో చాలామంది స్టూడెంట్స్ అది డిప్లొమా అయినా, ఇంటర్ అయినా, 10th అయినా, బీటెక్ అయినా, డిగ్రీ అయినా, ఐటీఐ అయినా, ఏదైనా కానివ్వండి, చదువుకునేది ఎందుకు? జాబ్ కోసం. సో ఆ జాబ్ రావాలంటే స్కిల్స్ రావాలి. స్కిల్స్ రావాలంటే ఈ రియల్ టైం సిస్టమ్ గురించి తెలిసి ఉండాలి. సో అలాంటి రియల్ టైం వచ్చేసరికి వర్క్ ఏదైతే ఉంటుందో దాన్నే మనం చేస్తే ఇంటర్న్షిప్ అంటాం. సో అది చేసినందుకు గాను మనకు వర్క్ వస్తుంది, మనకు దాంతోపాటు కొంత శాలరీ కూడా ఇస్తారు. సో ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండి, ఇప్పుడు ఎవరైతే చెప్పాను వాళ్ళందరికీ కూడా. సో దాని గురించి చెప్పబోయే ముందు అయితే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్మీ 4 యాప్ ఐడీస్ వచ్చేసరికి టెలిగ్రామ్లో ఇచ్చానండి, ఖచ్చితంగా అయితే కాల్ చేయండి, గ్రూప్లో జాయిన్ అయిపోయి. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇక వచ్చేసరికి సాఫ్ట్వేర్ కోర్స్ వర్క్ సపోర్ట్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. టాపిక్లో వెళితే ఏంటంటే దేశం మొత్తం మీద కూడా ప్రధానమంత్రి ఇంటర్న్షిప్ స్కీమ్ అని చెప్పేసి ఒకటి ఉందన్నమాట. సో అది ఇంప్లిమెంట్ చేయబోతున్నారు. సో దానికి అర్హత వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు ఇందా చెప్పినవన్నీ కూడా. అయితే ఇది అప్లై చేసుకోవాలి అంటే మీరు 21 years నుంచి 24 years మధ్యలో ఉండాలి. మధ్యలో కానీ 21 to 24 years. మీ ఆదాయం ఎంత ఉండాలి? మీ ఫ్యామిలీ ఆదాయం సంవత్సరానికి 8 లక్షల లోపు ఉండాలి. మీకు ఇది వచ్చిన తర్వాత ఇంటర్న్షిప్ ఒక 500 కంపెనీలలో సెలెక్ట్ చేస్తారు. అంటే 500 కంపెనీలు అందరం వేయరు, కొంతమందిని సెలెక్ట్ అయిన వాళ్ళని ఇచ్చేసేసి నెలకు 5,000 రూపాయలు స్టైఫండ్ కింద ఇస్తారండి, శాలరీ కింద. అయితే ముందుగా ఒక 6,000 రూపాయలు ఇచ్చేస్తారండి అది. సో మరి ఇది ఎప్పుడు అప్లై చేసుకోవాలి, ఎలా అప్లై చేసుకోవాలంటే, ఎప్పుడు అప్లై చేసుకోవాలంటే లాస్ట్ డేట్ వచ్చేసరికి March 12, 2025 లాస్ట్ డేటు. మరి ఎలా అప్లై చేసుకోవాలంటే టెలిగ్రామ్ గ్రూప్లో వచ్చేసరికి ఆ లింక్ షేర్ చేశానండి, అది పిఎంది ఇంటర్న్షిప్ది. సో దాని మీద క్లిక్ చేయండి, ఎందుకంటే ఇక్కడ షేర్ చేయడం కుదరదు కదా. సో క్లిక్ చేసి దాంట్లో అప్లై చేసుకోండి.